ముఖ్యాంశాలు. డీకే బాలాజీ గారికి ఆత్మీయ వేడుకలు. తిరుమల శ్రీవారి ఆశీస్సులతో జిల్లాలో పలు సమస్యలకు పరిష్కారం కలిగించింది డీకే బాలాజీ. ప్రతి అధికారి తన సర్వీసులో గొప్ప పనులు చేసి బెంచ్ మార్క్ పొందాలి. జిల్లా కలెక్టర్. తిరుపతి కొత్త జిల్లాగా ఏర్పడిన తర్వాత మొదటి జాయింట్ కలెక్టర్గా డీకే బాలాజీ విధుల్లో చేరడం 20 నెలల కాలంలో ఎన్నో పరిష్కారాలు చూపించారని జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి అన్నారు. స్థానిక కలెక్టరేట్లో గతంలో తిరుపతి జేసీగా విధులు నిర్వహించిన ఆరోగ్యశ్రీ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన డీకే బాలాజీ వారికి జిల్లా అధికారులు, రెవెన్యూ అధికారులు, సిబ్బంది వీడ్కోలు సభ ఏర్పాటు చేయగా జిల్లా కలెక్టర్, డిఆర్ఓలు పాల్గొని ఘనంగా సన్మానించి వీడ్కోలు తెలిపారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జీవితంలో గుర్తుండిపోయేది అధికారిక విధులు నిర్వర్తించిన చోట గొప్పగా పనిచేసిన ఒక్క బెంచ్ మార్క్ ఏర్పాటు చేసి ప్రజలకు, ప్రభుత్వ అధికారులకు సూచనలు ఇస్తూ అనుకున్న పనులను త్వరితగతిన పూర్తి చేయడం వంటివి చేపట్టడంలో డీకే బాలాజీ ముందు వరుసలో ఉన్నారని కొనియాడారు. డీకే బాలాజీ సీఈఓ ఆరోగ్యశ్రీ మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో జాయింట్ కలెక్టర్గా భగవంతుని ఆశీస్సులతో అనేక సమస్యలకు పరిష్కారం చూపగలిగినారని, ప్రతి ఒక్కరికి వీడ్కోల సభ అన్నది ఒక ఎమోషనల్ అని అన్నారు. డిఆర్ఓ పెంచిల కిషోర్ మాట్లాడుతూ జేసీగా పలు ప్రభుత్వ కార్యక్రమాలు, రెవెన్యూ, రీసర్వే తదితర ప్రాధాన్యత అంశాలను సమర్థవంతంగా అమలు చేసి పురోగతి సాధించడంలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. జిల్లా అధికారులు, ఆర్డీఓలు, మండల అధికారులు జేసీ గారి సేవలను కొనియాడుతూ వారిని స్ఫూర్తిగా అందరూ అలవర్చుకోవాలని తెలిపారు. ఈ ఆత్మీయ వీడ్కోలు సమావేశంలో కలెక్టరేట్, రెవెన్యూ అధికారులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. అంతకు ముందు పనిచేసినటువంటి అధికారి ఏర్పాటు చేసినటువంటి బెంచ్ మార్క్ మీద ఆధారపడి ఉంది. మనకంటే ముందు పనిచేసినటువంటి వాళ్ళు సరిగా పనిచేయకపోతే తర్వాత వచ్చినటువంటి అధికారి ఈజీగా పెంచుకోవడం చాలా ఈజీ. కానీ మనకు ముందు పనిచేసిన అధికారి చాలా గొప్పగా పనిచేసి హైయెస్ట్ బెంచ్ మార్క్ పెట్టి వెళ్ళిన తర్వాత ఆ ప్లేస్లో పనిచేయడం చాలా కష్టం. బాలాజీ ఇక్కడ పనిచేసింది 20 months అయినప్పటికీ కొత్త జిల్లా ఫస్ట్ టైం జాయింట్ కలెక్టర్గా వచ్చాడు. ఈ జిల్లాలో ఇంత ప్రోటోకాల్ ఫాలో చేసుకుంటూ పొలిటికల్ ఇంబ్యాలెన్స్ ఉన్నటువంటి జిల్లా ఇది. అదే చెప్పాను, నీకు తెలిసిన పని చేయడం ఎవడైనా చేస్తాడు, బట్ ఇక్కడ మనకు తెలిసిన పనిని అందరినీ కలుపుకుంటూ చేయాలి. ఇది కష్టమైన పని ఈ జిల్లాలో చేయడం. సో అవి కూడా చేసుకుంటూ రెవెన్యూ ఇష్యూస్ కావచ్చు, సివిల్ సప్లైస్ కావచ్చు, రీసర్వే కావచ్చు, ల్యాండ్ అక్విజిషన్ కావచ్చు, ఎక్కడా కూడా నాకు అవసరమైనటువంటి రివ్యూకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రం అతను తీసుకునేవారు. ఎక్కడ పని చేసినా కూడా కొంత మన వెనక్కి తిరిగి చూసుకున్న తర్వాత ఫలానా చోట నేను ఈ పని చేశాను అనే సాటిస్ఫాక్షన్ ఇచ్చే పనులు కొన్ని చేయాలి. నేను ఎప్పుడు అదే అందరికీ చెప్తున్నాను. ఇక్కడ ఈ జీవితకాలం గుర్తుపెట్టుకునే పనులు చాలా చేశాడు బాలాజీ. దాదాపు 20,000 ఇళ్ళు ఈ తిరుపతి పట్టణంలో 22 ఉండిపోయినటువంటి వాటిని రీసర్వే చేసి వాటినన్నింటినీ 22 నుంచి తీసి ఈరోజు వాళ్ళు రిజిస్టర్ చేసుకునేటువంటి హక్కు కల్పించేటువంటి పని బాలాజీ చేశాడు. తిరుపతి స్టేట్ మాత్రం గుడ్ థింగ్ హెస్ కమ్ టు an end వెరీ క్విక్లీ అనిపిస్తుంది నాకు ఇంకా మొన్నే కర్నూలు నుంచి వచ్చి ఫస్ట్ డే ఫస్ట్ సమస్య సివిల్ సప్లై సమస్య ఒక పెద్ద ఆయన వచ్చి ఆటో పట్టుకున్నారు అంటే ఫస్ట్ సమస్య ఇదే తీర్చాలి వితిన్ 1 hour ఫైల్ క్లియర్ చేస్తుంది. నాకు గుర్తుంది, చాలా బాగుంది. ఇక్కడే బయట మాట్లాడేది, బట్ ఆ టైం అనేది అంత తొందరగా వేగంగా వెళ్ళిపోయింది. బట్ ఇంత స్పీడ్ గా ఎందుకు పోయింది అంటే అంత బిజీగా ఉన్నాము. యాక్చువల్లీ అసలు ఒకటి తర్వాత ఒకటి నాకు అంటే ప్రొఫెషనల్ యాజ్ వెల్ as పర్సనల్ లైఫ్స్ లో కూడా నాకు 2 రకాలుగాను చాలా వర్క్ అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి కనుక అది చాలా స్పీడ్ గా పోయింది అని నాకైతే అనిపిస్తుంది. సో ఇంకా నేనేమో నేను ఫేర్వెల్ ఆర్గనైజ్ చేయాలి అని అనుకున్నాను, కానీ అది నాకు ఆర్గనైజ్ చేసినట్టు అవుతుంది అని ఊహించలేదు. యాక్చువల్లీ అంటే సమ్ టైమ్స్ సడన్ గా జరిగిపోతాయి సంఘటనలు. మీరేమో అనుకుంటున్నారేమో నేను వెళ్ళి రిక్వెస్ట్ చేసుకొని వెళ్ళాలని, లేదా సభ చాలా రోజుల నుంచి తెలుసు అని ఏమి లేదు. నాకు ఆర్డర్ వచ్చే కన్నా 1.5 days ముందే తెలుసుకున్నాను అంతే. సో ఇట్ జస్ట్ హ్యాపెండ్ అంతే. సో నేను మెంటలీ వేరే వర్క్ ప్రిపేర్ అవుతున్నాను, నెక్స్ట్ వీక్ 15 days ఏం చేయాలి ఏంటి అని ఫోన్ వచ్చింది.
సో అంటే ఇట్ ఈస్ డెస్టినీ, అంటే దేవుడు ఇన్ని రోజులు ఇక్కడ పనిచేయించారు, ఇంకా నెక్స్ట్ అసైన్మెంట్కి వెళ్ళాల్సిందే. ఐఏఎస్ ఆఫీసర్ గా ఒక పోస్ట్ లో మమ్మల్ని ఎందుకు కూర్చోబెడతారంటే లోకల్ సమస్యల్ని అర్థం చేసుకుని చేసే సామర్థ్యం ఉంటే కూర్చోబెడతారు అని నేను నమ్ముతాను. సో ఆ సీట్ కి ఎవరేమి చెప్పకపోయినా కూడా నేను కొన్ని పనులు చేయాలి ఎప్పుడు అనుకుంటున్నాను. ఇలా మైండ్ సెట్ తో నేను తిరుపతి జిల్లాకు వచ్చినప్పుడు ఒక్కసారి నేను వెహికల్ వెళ్ళేటప్పుడు ఫస్ట్ టైం కలెక్టర్ గారు వైజాగ్ రెగ్యులరైజేషన్ గురించి చెప్పారు. వైజాగ్ లో నివాసిత కలెక్టర్ గా జాయింట్ కలెక్టర్ గా ఉన్నప్పుడు దాదాపు 1,00,000 మందిని రెగ్యులరైజ్ చేశారు, అక్కడ హౌసెస్ అంతా మందికి హెల్ప్ చేశారండి. ఆ రోజు నాకు అర్థమైంది వేరే డిపార్ట్మెంట్ లో మేము చేసే మంచి పనులు. సో ప్లీజ్ సాధారణంగా అంటే నాకు ఆల్ ఆఫ్ యూ. సో అంటే రాజేంద్ర గారు చెప్పారు కానీ చాలా మంది వేరే రాజీవ్ గారు కూడా చాలా బాగా పనిచేశారు దాంట్లో. వాకాడ ఉండొచ్చు, కోటా ఉండొచ్చు, ఇటువైపు కూడా సూడూరుపేట దీంట్లో కూడా రాజీవ్ గారు ఎక్సెట్రా. బట్ బై అండ్ లార్జ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ సాధారణంగా the entire team of regularization led by Azhar Thakur, including especially Sham, Ashok, Chaitanya. Of course, నాకు కనిపించని వాళ్ళు చాలా మంది పనిచేస్తుంటారు, వాళ్ళు కూడా I want to thank. నాకు I love water, I don't know why. నుంచి దీన్ని I have given. సో ఈ ఆర్డర్ ఇచ్చే దాంట్లో కూడా నాకు మొత్తం తోడ్పడటం